అయ్యో బాబా గారు, నాకు చలి జ్వరం వచ్చినంత పని అయ్యింది. గొడ్ల గోబను భోషాడం మీద పెట్టడం మామూలు విషయం కాదండి, భయానకం. అడుగడుగునా ఎవరో ఒకరు నాకు అడ్డు తగిలారు. కానీ నేను పని పూర్తి చేశానండి విజయవంతంగా. ఉపకారం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు నీ బాధ్యతని నెరవేర్చావు, అది గుర్తుంచుకో. మీ దాసుణ్ణి బాబా గారు. ఇప్పుడు మనరమ్మ కాళ్ళ కింద భూమి కంపించిపోయి ఉంటుంది కదా. తలుపులు మూసుంటే ఆశ్రమంలోనే గుడ్లో గోబ గదిలోకి ఎలా వచ్చింది? ఇది అర్థం కాక తల బద్దలు కొట్టుకుంటూ ఉంటుంటుంది. ఆలోచించి తనకి పిచ్చెక్కిపోయి ఉంటుంది. అవునా దాము? అంటే మనం వెంటనే బయలుదేరాలి బాబా గారు. ఎందుకు రబ్బారవా? అదేమన్నా సంత ప్రతిరోజు వెళ్ళడానికి? మన విలువని పోగొట్టుకోకూడదు, మన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. కాసేపు అందరినీ కంగారు పడనే. ఇప్పుడే కదా అగ్గి రాజుకుంది, వెంటనే మనమెందుకు మంటల్ని చల్లార్చాలి? నీకెందుకురా తొందర? మనరమని కాసేపు మంటల్లో అల్లాడిపోని, విలవిలలాడని చూస్తూ ఉండు. కాసేపట్లో పరిగెత్తుకుంటూ వచ్చిన కాళ్ళ మీద పడుతుంది. హే దాము దాము, వెంటనే మనరమ్మ ఇంటికి వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పు. వెళ్ళు వెళ్ళు. సరే బాబా గారు. గుడ్ల గోబ మనరమ్మ ఇంట్లో అందరినీ భయపెడుతూ ఉంటుంది. తన పోషణ నా అదుపులోకి వస్తుంది, నా అదుపులోకి. చెప్పండి, జై జంగరోబా. జై జింగరోబా. నువ్వు అడుగు పెడితే అపశకునాలే జరుగుతాయి. నువ్వు నా గదిలోకి రాకు, బయట ఉండు. నువ్వు బయటే ఉండు. సందేహం లేదు, దీని వక్ర దృష్టి నా ఆభరణాల మీద పడింది. పొద్దున్న నీ మొహం చూస్తే ఆ రోజంతా నాకు అశుభాలే జరుగుతాయి. ఈ ఇంటికి పట్టిన దెయ్యానివే నువ్వు. ఏమండి, నేను మీ కళ్ళకు కూడా అలాగే కనిపిస్తున్నానా? అపశకునంలాగా? నేను ఆభరణాలకి దిష్టి పెడుతున్నాను అనుకున్నారా? సకు, నీకు బాగా తెలుసు నాకు గొడవలు వివాదాలు అస్సలు నచ్చవని. నీ ఆవేదన నిన్ను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు నీకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ సకు, నువ్వు నిన్న రాత్రి మా అమ్మ గదిలోకి ఎందుకని వెళ్ళావు? ఏవండి, పరిహారం ముగించి నేను ఆశ్రమం నుంచి తిరిగొచ్చాక అత్తయ్య గారు నాతో మొదటిసారి చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడారు. అందుకే ఆవిడ్ని చూడగానే నాకు మా అమ్మ గుర్తొచ్చింది. ఇప్పుడు అత్తయ్య గారే నాకు తల్లి కదా, అందుకని ఆవిడ గదికి వెళ్ళాను. అమ్మని కలవాలని అనిపించింది. నేను చేసిన తప్పు ఇదేనా అండి? కల్లా కపటం లేకుండా మాట్లాడుతోంది. కానీ మా అమ్మకెందుకు ఇది అర్థం కావట్లేదు? ఏవండి, ఇక్కడ ఆభరణాలకి నేను దిష్టి పెడతానా? నాకు అసలు ఆభరణాల మీద, అలంకరణ మీద, బంగారం వెండి మీద అస్సలు ఆసక్తి లేదు. మా అమ్మ నాకు చిన్నప్పుడే చెప్పింది, ప్రతి స్త్రీకి కట్టుకున్న భర్తే ఎంతో విలువైన ఆభరణం అని. ఈ మాట నా మనసులో స్థిరంగా ఉండిపోయింది. నా భర్తే నాకు విలువైన ఆభరణం. సక్కు, నువ్వు చాలా దుష్టురాలివి. భర్తకి చాడీలు చెప్తున్నావు కదా. చిన్నపిల్ల చిన్నపిల్ల అని అందరూ నిన్ను క్షమిస్తున్నారు, అందుకని నెత్తినెక్కి కూర్చుంటావా నువ్వు? ఎందుకక్క తను తిడుతున్నావు? మనం ఒకరికొకరం శత్రువులమా? ఆ మాట నువ్వు నీ భార్యను అడుగు. సరే, త్వరగా పద. మన ఇంట్లో అవాంఛనీయమైన సంఘటన జరిగితే మీరిద్దరు ముచ్చట్లాడుకుంటున్నారా?